స్థానిక శాసనసభ్యుడు మిత్రుడు మరి ఐటీ నిపుణుడు మరి మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మరి ఐటీ రంగంలో నైపుణ్యం సాధించి మంచి పేరు తెచ్చుకున్న మదన్ మోహన్ రావు గారికి మరి ముఖ్యంగా మా మిత్రుడు అంజిరెడ్డి గారు చాలా పాత మిత్రులు అంజిరెడ్డి గారికి ఎమ్మెల్సీ గారికి మా జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి మా లైబ్రరీ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి గారికి మరి మల్లికార్జున గారికి స్థానిక సర్పంచ్ సుజాత అశోక్ గారికి సంతోష్ రెడ్డి గారికి చాలా మంది ఎల్లారెడ్డి నియోజకవర్గ మండల కాంగ్రెస్ అధ్యక్షులకు మరి సర్పంచులకు అందరూ కూడా చాలా మంది అందరు పేరు పేరున మీకు అందరికీ నమస్కరించుకుంటూ చాలా మంచి కార్యక్రమం ఈరోజు మన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మరి మోర్తే గ్రామంలో జరుగుతా ఉంది. చాలా మంచి స్థలం మరి చూసుకోవడం జరిగింది. ఇక్కడ వస్తే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. సాయంత్రం కూడా మరి ఇటువంటి ప్రాంతంలో మరి అధికారులే మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కలిసి మరి ఇక్కడ ఈ స్థలాన్ని ఎంపిక చేసి మరి అందుబాటులో ఇచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇది 200 కోట్లతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్. ఇది స్వప్నం ఎవరిది? మన డైనామిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఆయన రాష్ట్రంలో 105 అంటే 119 నియోజకవర్గాలుంటే 105 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మనం రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెన్ చేసుకుంటున్నాం. మొన్న మన జైరాబాద్ పార్లమెంట్ 7 నియోజకవర్గాలుంటే ఇప్పటికి 5 నియోజకవర్గాల్లో మరి పనులు మొదలైనాయని కూడా మనం చేస్తా ఉన్నాం. ఇంకా 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ కామారెడ్డి, అక్కడ జహీరాబాద్. ఇక 2 కొంచెం ముందు అభివృద్ధిలో ఉన్నాయి. అందుకే కొంచెం ఎంత ఉన్నాయి ముందు చేసి తర్వాత దానికి ముందుకెళ్తామని మరి ఇంకా 2 నియోజకవర్గాలు కూడా అది స్టార్ట్ కావాల్సింది ఉంది. ప్రత్యేకంగా నేను మదన్ మోహన్ గారికి మరి ఎల్లారెడ్డి ప్రజలకు మరి ఒక మంచి కార్యక్రమం ఈరోజు మనకు మన ప్రాంతానికి వస్తా ఉంది. ఇది మంచి కార్యక్రమం అంటే అన్ని వర్గాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బలహీన వర్గాలు అందరూ విద్యార్థులు ఒకటే ప్రాంగణంలో ఉండి క్యాంపస్ లో ఈక్వల్ ఆపర్చునిటీస్ గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఏదైనా హై పబ్లిక్ స్కూల్లో లక్షల రూపాయలు డొనేషన్ కట్టి కోటీశ్వర లక్షాధీశ్వర పిల్లలు చదువుకునే రోజున నా జీవితంలో మర్చిపోని రోజు ఈరోజు. మరి సభాధ్యక్షులు మోతే గ్రామ సర్పంచ్ గారికి మరి మనందరి కూడా నాకు అన్నలాంటి ఒక రామునిగా నేను ఒక లక్ష్మణుడిగా పనిచేసుకుంటూ సీనియర్ నాయకులు రాజకీయ దురంధరుడు మన జైరాబాద్ పార్లమెంట్ మరి ఎంపీ గారికి చెప్పడంతో ఒకసారి గట్టిగా స్వాగతం పలుకుతూ మిత్రులు పిలవగానే మన ఎమ్మెల్సీ మరి అంజిరెడ్డి గారు విద్యావంతులు మరి ఆయన కూడా మన ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమం గురించి స్కూల్ గురించి చక్కగా వివరించి దీన్ని ఆశీర్వదించినందుకు మిత్రులు అంజిరెడ్డి గారు అన్న గారికి అందరూ కూడా స్వాగతం పలకాలని కోరుకుంటూ మరి వారితో పాటు అనునిత్యం మనతో కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ప్రజా కార్యక్రమాల్ని గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ని కలెక్టర్గా బాధ్యత ఇస్తూ ఏది అడగగానే ఎల్లారెడ్డి వెనుకబడ్డ ప్రాంతానికి నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఏ రాత్రి ఫోన్ చేసినా నా ఫోన్ ఆన్సర్ చేసిన కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ గారు కూడా చప్పట్లతో మీరు ఒక్కసారి గట్టిగా పెట్టాలి. మరి ఈరోజు ఎల్లారెడ్డి ప్రశాంతంగా నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మరి మా ఎంపీగా సురేష్ శెట్కర్ గారు ప్రశాంతమైన నిర్మలమైన వ్యక్తి, నేను కూడా ప్రశాంతంగా ఉంటాం. కానీ
ఎక్కువ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు ఎవరని చెప్పి కూడా మేము చెప్పుతూ మరి మనకు అండదండలుగా ఉంటూ ఈరోజు ఎల్లారెడ్డి ప్రశాంతంగా ఉంచుతున్న ఎస్పీ రాజేష్ గారికి వారికి కూడా ధన్యవాదాలు. మరి నాతో పాటు మరి మున్సిపల్ చైర్మన్ గారు, వేదికపై ఉన్న మరి ఆర్డీఓ గారు, గ్రంథాలయ చైర్మన్ గారు, మరి మాజీ మున్సిపల్ చైర్మన్లు, మరి ఇక్కడ అధికార ఇంజనీర్స్ గారు, మరి కాంట్రాక్టర్ గారు, అందరికంటే ఎక్కువ నా ప్రియమైన నా కార్యకర్తలు, నా ప్రాణంతో సమానమైన మా కార్యకర్తలు, మరి మా సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, అయిపోయిన ఎంపీటీసీలు, మరి మండలాధ్యక్షులు, మరి మహిళా అధ్యక్షులు, యువక అధ్యక్షులు, మరి సీనియర్ నాయకులు, 24 గంటలు కాంగ్రెస్ పార్టీ గురించి కష్టపడుతున్న ప్రతి పార్టీ కార్యకర్తకు నా పాదాభివందనం చెప్తా ఉన్నా. మరి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు, ప్రత్యేకంగా మా ఆర్డీఓ గారు, అధికార బృందానికి, ఎంఆర్ఓస్కి, మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఓ గారికి, వారి బృందానికి, పోలీస్ అధికారులు, మా సిఐలు, ఎస్ఐలకి, ఈ పర్యవేక్షణ చేసిన వాళ్ళందరూ కూడా, వారితో పాటు ప్రత్యేకంగా మా లింగంపేట మండల ప్రతి గ్రామం నుంచి వచ్చిన, మరి చుట్టుపక్కల నుంచి గ్రామం నుంచి మరి మోత గ్రామ ప్రజలందరూ కూడా అందరూ కూడా నమస్కారం. ఒక్కసారి చప్పట్లతో స్వాగతిద్దాం. ఈరోజు చరిత్ర ఘట్టంలో మర్చిపోలేని రోజు. మరి ఇది ఒక స్కూల్ బిల్డింగ్ కాదు, ఇది ఒక పిల్లల భవిష్యత్తు. ఈ కాన్స్టిట్యున్సీ భవిష్యత్తు 10 సంవత్సరాల్లో ఎన్నో విధంగా మలుపు తిన్న కాన్స్టిట్యున్సీని, వెనుకబడ్డ ప్రాంతాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మీ ద్వారా, అసెంబ్లీ ద్వారా ఎన్నోసార్లు గలం విప్పడం జరిగింది. మీ ద్వారా మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారు ఇచ్చిన ఇంత మంచి 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఈరోజు ఆహ్లాదమైన వాతావరణంలో, ఇప్పుడే మన సురేష్ అని అంటున్నాడు, తను కూడా చాలా దేశాలు తిరిగిండు, నేను కూడా తిరిగినాం. ఇది మాకు ఎట్లా ఉందంటే, కోస్టరికా అనే దేశంలో ఇంత మంచి, ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత మంచి దొరకదు. గుట్టల్లో ప్రశాంతమైన వాతావరణంలో 20 ఎకరాల్లో ఇవాళ మనం స్కూల్ కట్టుకుంటున్నాం. మరి ఈ స్కూలు ఇది ఒక బిల్డింగ్ కాదు, దీనిలో మన పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకుంటారు, మన పిల్లలు టెక్నాలజీ నేర్చుకుంటారు, మన పిల్లలు ప్రపంచంతో కూడా పోటీ పడే అవకాశం ఈ స్కూల్ కల్పిస్తుందని చెప్పి నేను సభాముఖంగా చెప్తున్నాను. ఈరోజు పేదవాడి ఈ ప్రాంతంలో, ఎల్లారెడ్డి ప్రాంతంలో పేద రైతులు, 98% మంది రైతులు ఇంత పని చేస్తేనే నోట్ల ముద్దపోయే ప్రాంతంలో రైతులు ఈరోజు కూడా ప్రతి రైతు కూడా పంట పొలాల్లో పని చేసుకుంటూ, కూలి పని చేసుకుంటూ, నా బిడ్డ చదువుకోవాలి, నా బిడ్డ డాక్టర్ కావాలి, నా బిడ్డ ఐఏఎస్ కావాలి, నా బిడ్డ ఐపీఎస్ కావాలి, నా బిడ్డ పెద్దోడు కావాలని చెప్పి కోరుకునే రోజులు ఈరోజు. మరి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్లో వేదిక ఉన్న ఇక్కడ పెద్దలందరూ కూడా నాతో పాటు మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాం. నేను కూడా ఎర్రాపాటు స్కూల్లో చదువుకున్నా. ఎర్రాపాటు స్కూల్లో ఇదే మట్టి మీద చదువుకున్నా. మరి ఆ రోజు మాకు ఇంగ్లీష్ మీడియం లేదు, ఆ రోజు ఇట్లాంటి టెక్నాలజీ లేదు, ఆ రోజు తెలుగు మీడియం చదువుకున్నాం. మరి గడ్డి, చిన్న గడ్డి మీద మలిచిన మొక్క ఎంత గాలికైనా తట్టుకుంటుంది. గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తి ఎన్ని బాధలైనా తట్టుకుంటాడని చెప్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఇక్కడ నుంచి వచ్చే గ్రామ ప్రతి పేద విద్యార్థి, నా ప్రసంగంలో ప్రతిసారి నేను మాట్లాడింది, ఏ పేద విద్యార్థి కూడా నా జీవిత చరిత్రను ఒక విధంగా చెప్తా ఉన్నాను. జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి వాటన్ బిజినెస్ స్కూల్ వరకు నేను చదువుకున్నాను. వాటన్ బిజినెస్ స్కూల్లో కూడా నేను చదువుకున్నాను. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎర్రాపాడు నుంచి ఇలా ప్రతి పేద విద్యార్థి కూడా, గ్రామాల నుంచి వచ్చే విద్యార్థి కూడా పోటీ పడే విధంగా ఉండాలని కోరుకున్నా. మరి అది ఈరోజు కళగా నెరవేరిపోతుంది. ఇది ఈరోజు కళగా ఉండకపోతా ఉంది. మరి 20 ఎకరాల్లో సుమారు 2600 మంది పిల్లలు ఈ గుళ్ళో చదువుకోబోతున్నారు. ఈ గుళ్ళో మరి శరీరం అనేది ఒక దేవాలయం. మరి శరీరానికి ఏ గుళ్ళో అయితే పూజలు ఉండవో, శరీరానికైతే ఏదైతే శ్రమ ఉండదో, ఆ శరీరం, ఆ గుడి పనికిరాని గుడిలాగా తయారవుతా ఉంది. ఆ శరీరం కూడా పనికిరాని శరీరం తయారవుతుంది. ఆ శరీరానికి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పాలసీలో స్పోర్ట్స్గా ఫుట్బాల్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు, మరి టెన్నిస్ కోర్టులతో ఇలా 20 ఎకరాల్లో ఈ మోత గ్రామంలో
స్కూల్ కట్టబోతా ఉన్నాం. అకాడమిక్ బిల్డింగ్తో పాటు మరి లోపల అన్ని క్లాస్ రూమ్లు, డిజిటల్ రూమ్లు, కంప్యూటర్ రూమ్లు, టెక్నాలజీ రూమ్లు. ఇలా చాలామంది పేద విద్యార్థులకు ఇలా గ్రంథాలలో పోయి చదువుకునే బుక్స్ లేవు, పైసలు లేవు. మరి ఇక్కడ అన్ని కులాలు, ఇంతకుముందు మా అంజరెడ్డి చెప్పినట్టు ప్రతి కులం, ఏ కులానికి సంబంధం లేకుండా అన్ని కులాలు ఒకే వ్యవస్థలో ఉండేది ఈ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్తా సభాముఖంగా చెప్తా ఉన్నాం. మరి ఇక్కడ మనము ఈ ప్రాంతంలో మన పెద్దలను, ఇదే మన పిల్లలు ఇక్కడి నుంచి చదివి పెద్ద ఎత్తున హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్తో పాటు పబ్లిక్ స్కూల్తో పోటీ పడాలి, ఈ ప్రాంతం డెవలప్ కావాలి. మరి పిల్లల భవిష్యత్తు మరి ఇన్ని రోజులు మన ఇంతకుముందు సంతోష్ రెడ్డి చెప్తా ఉన్నాడు, చాలా గవర్నమెంట్ స్కూల్స్లో ఈరోజు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా సరిగ్గా వ్యవస్థ లేదు. మరి మనకు ఈరోజు ఈ స్కూల్ వలన ఎల్లారెడ్డిలో ఈ లింగంపేట మోతే గ్రామంలో మనకు ఒక మంచి స్కూల్ వస్తున్నది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు, ఇంతకుముందు మన 10 సంవత్సరాల్లో ఎల్లారెడ్డికి ఒక ఇల్లు వచ్చిందా? ఇవాళ మా ఎంపీడీ గారు ఇప్పుడే ఇచ్చారు 585 ఇళ్ళు, ఇందిరమ్మ ఇల్లు మనకు అయిపోయినాయి ఇప్పుడే అధికారంగా రిపోర్టు. మరి రేషన్ కార్డులు వచ్చినాయి, మనకు రేషన్ కార్డు రాలే, వస్తాయి. ఇక ఇంకేమైనా కొత్త రేషన్ కార్డులు చాలా వచ్చినాయి, కొన్ని రాకుండా ఇంకా అవుతా ఉన్నాయి. మరి ఇందిరమ్మ ఇల్లు కడతా ఉన్నాం, 585 ఇళ్ళు కట్టినాం. ఈరోజు సన్నబియ్యం కూడా ఇంతకుముందు మా ఎంపీ గారు చెప్పినట్టు 3 నెలలకు సరిపోయే బియ్యం కూడా గవర్నమెంట్ ఇస్తున్నది. మరి ఈ కార్యక్రమాలు ఇలా మన ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు అవుతున్నాయి. ప్రతి గ్రామంలో కూడా మహిళలు ఏడుకు పోయినా కానీ సార్ మేము మహిళా భవనాలు మాకు లేవు, చెట్ల కింద కూర్చుంటున్నాం, అంగన్వాడీలో కూర్చుంటున్నాం, గ్రామ పంచాయతీలో కూర్చుంటున్నాం అని చెప్పి నాకు చెప్పారు. మరి ప్రత్యేకంగా మా ఎంపీ గారికి, కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద సుమారు అన్ని గ్రామాల్లో ఇలా మహిళా భవనాలు కట్టుకుంటా ఉన్నాం. 10 లక్షలతోని అన్ని గ్రామాల్లో ఇలా మహిళా భవనాలు కట్టుకుంటున్నాం. మరియు సంవత్సరం లోపలనే ప్రతి తల్లి, ప్రతి మహిళ ఈ గ్రామంలో వాళ్ళు మీటింగ్లు ఆడబెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకు బిల్డింగ్లు తయారవుతా ఉన్నాయి. మా మహిళా సోదరులు ఇక్కడే ఉన్నారు, సోదరిమల్లు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ప్రతి గ్రామంలో తిరిగి కూడా ప్రతి దగ్గర శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి, సీసీ రోడ్లు అవుతా ఉన్నాయి, గ్రామ పంచాయతీలు కడతా ఉన్నాం, అంగన్వాడీ కేంద్రాలు కూడా కొన్ని కూలిపోయిన కడతా ఉన్నాం. మరి ఈ విధంగా ఈరోజు ఎల్లారెడ్డి అభివృద్ధి జరుగుతూ ఉంది. మొన్ననే మన ఎస్పీ గారు చెప్పినట్టు బ్రహ్మాండంగా ఎల్లారెడ్డిలో పేదవాడి ఎయిర్పోర్ట్ అని చెప్పి మన బస్ స్టాండ్ కూడా కట్టుకొని తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ 1 బస్ స్టాండ్గా చేసుకున్నాం. ఇవాళ ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు ఈ స్కూల్ ఒక బిల్డింగ్ కాదు, ఇది పిల్లల భవిష్యత్తు. ఎందుకంటే మనకి ఇక్కడ చదువుకున్న పిల్లగాడు ఎంత దూరమైనా ఎగిరేసేంత ఉంటుంది. ఇలా మనకు కింద నుంచి ఇన్ని రోజులు ఈ ప్రాంతంలో అవకాశాలు లేవు. చాలామంది 10వ తరగతి మానేసి హైదరాబాద్లో పోయి పనిచేసుకుంటున్నారు, ఓలా నడిపించుకుంటున్నారు, చిన్న బైకులు నడిపించుకొని చాలా కష్టపడతా ఉన్నారు. 10,000 20,000 రూపాయలు హైదరాబాద్ పోతే 15-20 వస్తలేవు. హైదరాబాద్ 20,000 15 సరిపోవు. రూమ్ కిరాయి 5,000 అవుతుంది, వంట చేసుకుంటే 5,000 అవుతుంది. ఇలా పిల్లగాళ్ళకు పరేషాన్ అన్నది. మరి ఇక్కడ ఉద్యోగాలు రావాలి. ఈ ప్రాంతంలో మొన్ననే అసెంబ్లీ కూడా మాట్లాడినా, మళ్ళా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కూడా తీసుకురావాలని చెప్పి కూడా నేను మొన్ననే మా ఆర్డీఓ గారితో కూడా కలెక్టర్ గారితో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ రావాలి. ఈ 100 ఎకరాలు ఏదైతే 200 కోట్లతో ఈరోజు వస్తుందో, నా కళ కూడా ఇండస్ట్రీ రోజు స్థాపించిన రోజు కూడా అదే రోజు నేను ఈ సంతోషంగా ఉంటా. మరింత మంచి ప్రోగ్రాంకు వచ్చిన అందరు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు, ఎందుకంటే ఈ సాయంత్రం ఎండాకాలం మధ్యాహ్నం ఎండ ఉంటుందని చెప్పి సాయంకాలం పెట్టినాం. సురేష్ అన్న కూడా అంటుండు చల్లగా ఉన్నది, మంచిగా ఉన్నది. లేకపోతే ఎందుకంటే మధ్యాహ్నం పూట ఎండ ఉండే, ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉందని చెప్పి అప్పటిదప్పుడు తయారు చేసుకొని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. మరి తప్పకుండా మా కార్యకర్తలందరూ కూడా ఇంత బలం ఇచ్చి నాకు సపోర్ట్గా, మా సురేష్ అన్నకు సపోర్ట్గా, మా అందరికి సపోర్ట్గా ఉన్నందుకు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ మరి ఇంకొకసారి జై తెలంగాణ. అందరికంటే ముఖ్యంగా మోతే గ్రామంలో రైతులు మీ ఊరికి 200 కోట్లతో స్కూల్ వస్తుందని చెప్పగానే చాలా మంది రైతులు ముందుకొచ్చి అన్న మా
భూమి తీసుకోండి, మా పిల్లగాళ్ళు మన స్కూల్ కావాలని చెప్పారు. స్కూల్ పిల్లలు కూడా వాళ్ళందరికీ, రైతులు కూడా ఒక్కసారి మనం కూడా సపోర్ట్లతో ఎవరైతే భూమి ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఈరోజు స్కూల్ పిల్లలు కూడా వచ్చారు ఇక్కడికి, వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నా. పిల్లలకు కూడా సభకి నమస్కారం. ఈ రోజు మన మోతే గ్రామంలో యంగ్ ఇండియా సమీకృత పాఠశాల భవన నిర్మాణ శంకుస్థాపనకి విచ్చేసిన ముఖ్య అతిథి శ్రీ కె మదన్ మోహన్ రావు గారు, గౌరవ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారికి, అతిథి శ్రీ సురేష్ శెట్కర్ గారికి, అలాగే అంజిరెడ్డి గారికి, సాంగ్వాన్ జిల్లా కలెక్టర్ గారికి, డిఓ రాజు గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ, వివిధ గ్రామాల సర్పంచుల, వార్డు సభ్యులకు, పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, గ్రామ ప్రజలకి, కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఈ సందర్భంగా గ్రామానికి అతిపెద్ద పాఠశాల మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారికి, గౌరవ పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ మంత్రి వారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారికి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ గారికి, విశిష్ట అతి గౌరవ మల్క కొమ్రయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సందర్భంగా ప్రభుత్వ సహకారంతో పిల్లల అభివృద్ధి కోసం ఇంత మంచి పాఠశాలని మన గ్రామానికి మంజూరు చేయించినందుకు మన గౌరవ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎమ్మెల్సీ గారికి, కలెక్టర్ గారికి, వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ పాఠశాల నిర్మాణానికి, నిర్వహణకి గ్రామ పంచాయతీ తరపున మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని తెలియజేస్తున్నాను. అలాగే ఈ పాఠశాల నిర్మించే కాంట్రాక్టర్లకు నాణ్యత లోపాలు లేకుండా నిర్మించాలని కోరుతున్నాను. ఎమ్మెల్యే గారికి ఈ సభాముఖంగా చిన్న విన్నపం ఏమనగా, మా గ్రామానికి సీసీ రోడ్లు మరియు ఎల్లమ్మ గుడి వద్ద బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. గ్రామం నుండి రాకపోకలకు ఇదే ప్రధాన రహదారి కావున వీలైనంత త్వరగా బ్రిడ్జి పనులు పూర్తి చేయగలరని కోరుకుంటున్నాను. గ్రామాభివృద్ధి నిధులు ఇవ్వగలరని సభాముఖంగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు.